ఫరోను పొలములో విపరీతము అనగా పనిచేయువారు నీ చిత్తమును నీ ఇష్టమును నెరవేర్చువారు తండ్రి అనే మాటకు అర్థం మేము ఆరాధించటం, దేవుని స్తుతించటం, ఆయన ఘనపరచటం, ఆయన పనిచేయటమే. దేవుడు మనలను తన పని చేసే పనివారిగా ఏర్పాటు చేస్తున్నారు. తన పొలంలో పనిచేసే పనివారిగా ఏర్పాటు చేసుకున్న దేవుడిని మనం స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఆయన్ని ఆరాధించుకుంటాం. స్తుతులనైనా స్తుతులు 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దేవా నిన్ను స్తుతించుటకు, దేవా నిన్ను ఘనపరచుటకు, దేవా నిన్ను ఆరాధించుటకు ఈ కొద్ది సమయంలో ప్రభు కొద్ది మందిగా మమ్మల్ని చేర్చుకున్నావు తండ్రి. వందనములు, వేలాది స్తుతులైనా వేలాది స్తోత్రాలు, వేలాది కృతజ్ఞతల దేవా. దేవా నిన్ను ఆరాధించుట, దేవా నిన్ను మహిమపరచుట, దేవా నిన్ను కొనియాడుట, దేవా నిన్ను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకోవటానికి తగిన వాడము కాకపోయినా మమ్మల్ని ప్రభు మీరు ఎన్నుకొని నిన్ను ఆరాధించు వారిగా చేసినందుకు, నీ పొలంలో పనిచేసిన వారిగా చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. ఇంత చేసిన మమ్మల్ని తండ్రి నీ లేఖనంలో నాయన రాయబడినటువంటి మాట, ఇంత జరిగిన అనేటువంటి మాట రాయబడింది తండ్రి. ఇంత చేసిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీ పనివారిగా పనికత్తులుగా ఏర్పాటు చేసుకున్నందుకు స్తుతులు చెల్లించుకుంటూ, స్తోత్రాలు చెల్లించుకుంటూ, వందనములు చెల్లించుకుంటూ మీరు చేసిన మేలు కొరకై తండ్రి మేమిచ్చి నీ రుణములు తీర్చుకోగలం తండ్రి. నాయనా నీవు మమ్మల్ని ప్రేమించావు, మేము నిన్ను ప్రేమించామని కాదు, నీవే మమ్మల్ని ప్రేమించి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మాకు రక్షకునిగాను, నాయనా మా పాప శాపములకు విమోచకుడుగాను మీరు ఏర్పాటు చేసి మమ్మల్ని మీ పిల్లలుగా అంగీకరించినందుకు స్తుతులు చెల్లించుకుంటూ, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ఈ స్తుతులు ఆరాధనలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. యేసుక్రీస్తు ప్రభు ప్రియశిష్యుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక బైబిల్ గ్రంథం తెరిచి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు లేక 16వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. చాలా మంచి మాటలు. భక్తుడైనటువంటి యోహాను తాను ప్రేమించిన శిష్యులందరినీ ప్రేమించారు ఆయన. కానీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ యోహాను భక్తుల పట్ల యేసుక్రీస్తు ప్రభువు వారు చూపించారు. ఆ శిష్యుడు చాలా చక్కని మాటలను రాశారు. 4 పత్రికలు రాశాడు ఆయన. 3 పత్రికలు, సువార్త ఆయన రాశాడు. అలాగే ప్రకటన గ్రంథం కూడా ఆయనే రాశారు. 5 పుస్తకాలు రాసినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది.
ఈ 13 నుండి 16 వచనం వరకు ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు ఈరోజు మనము భక్తుడైనటువంటి యోహాను ద్వారా నేర్చుకుంటున్నాం. చదువుతున్నాను చూడండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని ఎరుగుదము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదైనదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణము పెట్టు బద్ధులమై ఉన్నాము. మరొకసారి చదువుతున్నాను మాటలు. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని ఎరుగుదము. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిది తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టు బద్ధులమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. దయగల మా రాజా, కృపగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి చక్కని మాటలు ప్రభువా మేము చదువుకున్నాం. నాయనా, ఈ సమయంలో ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మేమేమై ఉన్నాము, మేము ఎరిగి ఉన్నాము తండ్రి. ఏమై ఉండాలో మమ్మల్ని ఎరిగి ఉన్న దేవా, నీ ఆత్మ ద్వారా నడిపించి మీ నామాన్ని మహిమ తీసుకురమ్మని ఈ మంచి సమయంలో నా తండ్రి ఎవరైనా రాగలిగినటువంటి వారు ఉంటే నేను ఈ సమయాన్ని వారు వచ్చి మేలు పొందుకొని నీ మాటలు వినే వాక్యం దయచేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతుకులాడు వినయపూర్వకంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా మంచిది. యోహాను రాసినటువంటి మాటలో ఎక్కువ శాతం నేను చదువుతున్నప్పుడు నాకు ఒక మాట కనబడుతూ ఉంటుంది. నాకే కాదు, మీకు కూడా ఆ మాట కనబడుతూ ఉంటుంది. తన శిష్యులు రాసినటువంటి మాటలో ఈ మాట వాళ్ళ తప్పకుండా రాశారు. పేతురు కూడా రాశారు. ఆయన శిష్యులు మత్తయి కూడా రాశాడు. తర్వాత పేతురు కూడా రాశాడు. యోహాను కూడా రాశాడు. వీళ్ళు రాసినటువంటి మాటలు మేమేమి చూసామో, మేమేమి విన్నామో, మేము దేన్ని తడిమి చూసామో, మేము చూసింది ఏంటో, మేము వినింది ఏంటో, మేము ఆయనను టచ్ చేసి ఆయనతో కలిసి జీవించినప్పుడు మా కళ్ళు, మా చెవులే కాదు, మా శరీరం కూడా ఇందుకు సాక్షి అనేటువంటి మాటలు రాశారు. ఎక్కువ శాతం రాసినటువంటి మహాభక్తుడు యోహాను. ఈయనకు యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి సత్సంబంధం ఎలాంటిదంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. పాలు త్రాగే వయసులో తల్లికి బిడ్డకు ఎలాంటి సత్సంబంధం ఉంటుందో
సంబంధం యోహానుకు యేసుక్రీస్తు ప్రభు. మిగతా 11 మంది కూడా ఆయన శిష్యులే, కానీ ఇంత సనుతి సంబంధము అమ్మా కొంచెం చిన్నది ఇచ్చాడు ఇలా మనము రైట్ అలాగా ఓకే. ఇలాంటి సంబంధం అతి తక్కువ, కానీ వాళ్ళు 12 మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూర్చునేటప్పుడు యోహాను కూర్చునే స్థలం ఏంటంటే, యోహాను యేసు రొమ్మును ఆనుకునేవాడంట. యేసు రొమ్మున ఆనుకునేవాడు. రొమ్మున ఆనుకున్నటువంటి వారు ఎవరంటే పిల్లలే. తల్లి రొమ్మును చూసి ఆధారపడేది ఎవరంటే పిల్లలే. ఈ పాలు తాగే పిల్లలు ఏ విధంగా తల్లి దగ్గర ఉంటారో, తల్లి మీద ఎలాగైతే ఆనుకుంటారో, అలాగే యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకొని జీవించినటువంటి బ్రతుకు యోహాను. ఎంతవరకు అంటే యోహాను మొదట దినము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించిన వరకు యోహాను యొక్క స్థానము యేసుక్రీస్తు ప్రభువును రొమ్మున ఆనుకొని. అందుకొరకు ఎంతమంది భయపడి పారిపోయినా యోహాను పారిపోలేదు. యేసు ప్రభు శిష్యులు జోలికి ఎవరు రాలేదు, రోమీలు ఎవరు రాలేదు. చివరికి తొందరపడి పేతురే తన కత్తి పట్టుకొని మరుకు అనేటువంటి ఒక ఆయన చెవి దగ్గర నరికేశాడు. ఏక నరకాలనుకున్నాడు, గురి తప్పింది, చెవి తెగిపోయింది. ఆయన గురి అలాంటిది, తొందరపాటు గురి, చాలా తొందరపాటు గురి అన్నమాట. దేన్నైనా గురి పెట్టేటప్పుడు అది మ్యాక్సిమం పని చేయబడడానికి ట్రై చేసి గురి చేయాలి. గురి కొరకు లాస్ట్ వారం చైనీ అబ్రహాంను గురించి, కేరళ సహోదరుని గురించి చెప్పారు. గురి తప్పితే బహుమానం పోగొట్టుకుంటారు. నేను చిన్నతనంలో ఒడిసిని పట్టుకొని ఒడిసి బాగా విసిరేవాడు. కొన్ని పనులు కర్ర సాము తిప్పడం, సంగడీలు ఎత్తడం, నా చిన్నతనంలో వాళ్ళతో 16 లీటర్లు 15 లీటర్లు కంచు బింది నిండా నీరు పట్టుకొని చేయి సహాయం లేకన్నా పళ్ళతో పైకి లేపి కిందకి దించి 3 సార్లు పళ్ళు ఇరిగిపోతే ఏమవుతుందో తెలియదు. ఆ పనులు చేసేవాడు మా మేనమామలతో కలిసి. కనుక ఇలాంటి పనులు నాకు బాగా సర్వీస్గా ఉండేది. ఒంటరిగా జీవించేవాడు అడవుల్లో కూడా. అదొకంతకు మేలైంది. అప్పుడేమైనా దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, గురి తప్పడం. ఆ వడిసెలతో నేను పై కొంగలు ఒక్కొక్క కొంగ కేజీన్నర మాంసం పడేది. మామూలు కొంగలు కావండి, పై కొంగలు. ఎత్తైన స్థలం నుండి ప్రయాణం చేసేవాడు. అవి వెళ్ళేసరికి ఒకేసారి 50 60 100 వెళ్ళేవి. గుంపులుగా వెళ్ళేవి. కొన్ని వేలు వెళ్ళేవి ఆ రూట్లో. సాయంకాలం వేసరికి నేను ఈ వడిసి పట్టుకొని వెళ్ళేవాడిని. కనీసం 3 రోజులకు ఒకటైనా కొట్టి పడేదంటే వాళ్ళతో ఒడిస్తూ కొట్టేవాడు. అంటే గురి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యోహాను యొక్క గురి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక తల్లి స్థానంలో ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు కూడా అడిగాడు, నువ్వు ప్రేమించిన శిష్యుని గురించి ఏంటి ప్రభు అని. పునరుద్ధరణుడు అయిన తర్వాత నువ్వు ప్రేమించిన శిష్యుడి గురించి ఏంటి ప్రభువా అని అంటే, నేను వచ్చే వరకు అతడు బ్రతికుంటే నీకేమి అని అడిగాడు. నేను వచ్చే వరకు అతడు బ్రతికుంటే నీకేమి అని. అనేక మార్లు యోహానును మరణశిక్ష వేశారు, కానీ ఆ రాజులు ఇసుకుపోయారు. మరుగుతున్నటువంటి నూనెలో వేశారు, కానీ టౌన్షిప్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఈదుకొని బయటకు వచ్చినారు.
ఇంకా ఆయనకి చెప్పడానికి ఏ రాజు వల్ల కాలేదు. ఈయన తీసుకెళ్ళి పద్మాస్ దీపులో పడేస్తే అక్కడ ఉన్న జంతువులు తింటాయని తీసుకెళ్ళి అక్కడ దగ్గర పెట్టేస్తే ఆ జంతువుల మధ్య ఆయన నుండి ప్రకటన గ్రంథం రాశాడు. దేవుడు దర్శించి ఆ జంతువులతో దేవుడు ఉండి యోహాను జోలికి రాకన్నా యోహాను చుట్టూ ఆ జంతువులు ఉంటే వాటి మధ్యను కూర్చొని ఆయన ప్రకటన గ్రంథం రాశారు. ఆయన రాసినటువంటి ఈ పత్రికలు కానీ, యోహాను సువార్త కానీ, ప్రకటన గ్రంథం కానీ బైబిల్ అంతటికి మాదిరి కనిపించే గొప్ప భక్తుడు యోహాను భక్తుడు. ఆయన రాసినటువంటి మాటలు చూడండి, చాలా చక్కగా మనం మరొకసారి చూద్దాం. మీకు తెలుసు కదా, చాలా విషయాలు దీంట్లో రాయబడి ఉన్నాయి. ఆ విషయాల్లో నేను మాట్లాడను, కానీ ఏదో ఒక మాట తీసుకుంటాను. ఆ మాటను బట్టి మాట్లాడి దేవుని యొక్క జీవం కలిగినటువంటి ఆహారంతో మనం ఈ వారం బ్రతుకుతాం. సహోదరుడారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఎలాంటి ధైర్యం ఇచ్చాడంటే, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈనాడు కొన్ని ప్రదేశాల్లో క్రైస్తవ డైరెక్ట్గా సువార్త ప్రకటించడానికి కొన్ని చాలా ఆటంకాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక 50 సంవత్సరాలకు ముందుతో చూస్తే గల్ఫ్ కంట్రీస్లో లేక సైంటిస్ట్ దేశాల్లో చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఆనాడు ఇబ్బందులు పెట్టినటువంటి దేశాలని ఈనాడు క్రైస్తవ కంట్రీస్గా మారిపోయాయి. రొమేనియా, నార్వే, మరికొన్ని దేశాలు చాలా సైంటిస్ట్ దేశాలు. ఆ దేశాల్లో చాలామంది మిషనరీలు వెళ్ళి ఆ దేశాలన్నింటినీ మార్చారు. అందులో గొప్ప దైవజనుడు గురుబ్రాండ్ గారు. ఆ దైవజనుని చూసే హక్కు, ఆ కళ్ళు దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన చూసినప్పుడు మన ఎదురున్నటువంటి ఆ 2 లైట్లు పనికిరావు అనుకుంటాను, అంత తేజస్సుగా ఉన్నాడు. 10 నిమిషాలే మాట్లాడాడు ఆయన అలిపురంలో. ఇప్పుడు ఏదో బంగారం షాప్ ఉంది, పెద్ద షాప్ అక్కడ ఉంది. ఆ ప్రాంతం గ్రౌండ్గా ఉంటే అక్కడ మీటింగ్స్ పెట్టారు. ఆ టైంలో 10,000 మంది వచ్చారు. కానీ విశాఖపట్నంకి ఒక రకమైనటువంటి వెలుగుగా ప్రకాశించింది. గురుబ్రాండ్ గారు తన భార్య అని 10 నిమిషాలు మాట్లాడాడు. ఆయన మాట్లాడే విషయాల్లో ఒక మాట, నా ప్రియమైన భార్య అని తన భార్యను బట్టి మాట్లాడాడు. నా ప్రియమైన భార్య అని. నేను ఎన్ని శ్రమలు పడితే నా శ్రమల్లో నాకు తోడుగా ఉన్న నా భార్య అని తన భార్యను బట్టి మాట్లాడాడు ఆయన. ఆ దేశాల్లో గురుబ్రాండ్ గారు 18 గాయాలు తన శరీరంలో ముద్ర వేయబడ్డాయి. ఎన్ని గాయాలు చెప్పండి? 18 గాయాలు. ఈ 18 గాయాలు కూడా మీరు వచ్చి లెక్కెట్టుకోండి అని చెప్పాడు. ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా చూశారు. తన శరీరంలో అవి ముద్రలు వేయబడ్డాయి. ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు యోహాను గురించి మనం చెప్పడం మర్చిపోవాలి. కొన్ని దేశాలు మారడానికి కారణం చాలామంది మిషనరీలు ఎంతో శ్రమపడి ఆ సైంటిస్ట్ దేశాలను, వ్యతిరేకమైనటువంటి దేశాలను క్రైస్తవ దేశాలుగా మార్చారు. దేవుని మాటలు కూటం వేయబడినటువంటి బంగారంతో సమానం. దేవుని మాటలు దేనితో సమానం? కూటం వేయబడిన బంగారంతో సమానం. కూటం దేనికి వేయబడుతుందంటే, బంగారంలో ఉన్నటువంటి చెత్త చెదారము, మట్టు, బీడు, మట్టి ఇవన్నీ తీసివేసి స్వచ్ఛమైనటువంటి బంగారం తయారు చేయడానికి కూటం వేస్తారు. ఎండిని శోధిస్తారు, బంగారాన్ని కూటం వేస్తారు. ఎండి శోధించబడితే అది పాల వెండి తయారవుతుంది.
అలాగే బంగారం కూటం వేస్తే అది మేలిమి బంగారం తయారవుతుంది. కూటం వేయమైనటువంటి బంగారం వలె దేవుని వాక్యం మానవునికి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుతాము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక, ఎవరిని ప్రేమించుచున్నాము? యేసుక్రీస్తు ప్రభువు వారు కొన్ని ఆజ్ఞలు తీసుకొచ్చాడు ధర్మశాస్త్రంలో. 10 ఆజ్ఞలను తీసుకొచ్చి దాంట్లో 613 ఆజ్ఞలను ఏం చేశారంటే మిళితం చేసి 10 ఆజ్ఞల్లో రాశారు. 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలు కలిపి 10 ఆజ్ఞల్లో ఇశ్రాయేలీయులకు సీనాయి పర్వతం మీద దేవుడు మోషే ద్వారా అప్పగించేశాడు. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు అప్పుడున్నటువంటి శాస్త్రులు పరిచయాలు అడిగాడు. ఆ శాస్త్రులు పరిచయాలు వచ్చి అడిగారు, ఆజ్ఞలలో ప్రధానమైనది ఏంటి అని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పు, నీ దేవుడైనా యెహోవాకు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ, మరొక మాట ఉంది, పూర్ణ దేవుని స్తుతించాలి. రెండోది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండింటి కంటే గొప్ప ఆజ్ఞలు ఇక లేవు అనుకొని చెప్పాడు. 10 ఆజ్ఞలన్నీ 2 ఆజ్ఞలతో ముడిపెట్టాడు. 2 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలను మిళితం చేస్తాడు. 10 ఆజ్ఞల్లో 613 ఆజ్ఞలను ఏం చేశారంటే దాంట్లో ఆ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇవన్నీ బైబిల్లో రాయబడే ఉన్నాయి. ఈ మాటల్లో చూసినట్లయితే యోహాను చెప్తున్నాడు, చూడండి 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఎవరిని ప్రేమించినందువల్ల మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాము? సహోదరులను ప్రేమించిన ఎడల. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత చక్కని అమూల్యమైనటువంటి మాటను ఇక్కడ పొందుపరచబడి ఉన్నది ఏంటంటే, మరణంలో నుండి జీవంలోనికి మనం దాటాలంటే మనలో ఏముండాలి? సహోదరుని ప్రేమించే విధానం ఉండాలి. ఎవరిని సహోదరుడు? ఒకవేళ తోడ పుట్టినటువంటి వాళ్ళు సహోదరులే కాదనలేదు. నువ్వు ప్రేమించే దేవుని వారు ప్రేమించకపోతే ఎవరెవరు? అన్యులు. నువ్వు దేవుని ప్రేమించావు. నువ్వు దేవుని ప్రేమించడానికి కారణం ఏంటంటే నీ కొరకు నీ దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని వారు ప్రేమించలేదు, వారిని తమ్ముల్ని కాదనలేదు. కానీ వాక్యానుసారంగా ఎవరు? చాలా జాగ్రత్తగా గమనించి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తమ్ముళ్ళు, మా ఊర్లో పెద్ద పండుగ జరుగుతుంది, గ్రామ దేవత పండుగ. చుట్టాలందరూ వస్తున్నారు అన్నయ్య. అందరూ కూడా వారి వారి చుట్టాలను పిలుచుకున్నారు. తల్లి అయినా తండ్రి అయినా అన్న అయినా నాన్న అయినా నువ్వే కదా. నువ్వు మాకేం పెట్టినా పెట్టకపోయినా సరే మా ఇంటిలో నువ్వు పెద్ద కదా అన్నయ్య. ఎవరో వస్తే మేము సంతోషించడం పెట్టి కుటుంబంతో నీకు వచ్చినట్లయితే మాకు సంతోషంగా ఉంటుంది కదా. అందరూ పిలుచుకున్నారు ఈ పండగకి అని చెప్పి మా చెల్లి పిలిచింది, మా పెద్ద తమ్ముడు పిలిచాడు, మొన్న వచ్చి ఏర్పాడు. మా చెల్లి తమ్ముడు కూడా కొంచెం మాట చెప్పాడు. అంటే నా పట్ల వారి ప్రేమ ఎలా ఉంది చెప్పండి.
నేను నా కుటుంబం వెళ్ళినట్లయితే వాళ్ళు సంతోషిస్తారని చెప్పారు. కానీ నేను వెళ్ళే పండుగ దేనికి సంబంధించి? ఇప్పుడు వారి ప్రేమను నేను నిజంగా పొందుకోవాలా, లేదా నా ప్రేమను వారు నిజంగా పొందుకుంటారా? చాలా జాగ్రత్త ఈ మాటలు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుకి ఎలాంటిది ఒకసారి ఎదురైంది. యేసుక్రీస్తు ప్రభులో శాస్త్రులతో పరిచయులతో తర్కించి మాట్లాడుతున్నాడు. తర్కించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ చాలా చాలా ప్రశ్నలు వేశారు. ఆయన చెప్పే జవాబులకు అందరూ కూడా మరి తిరిగి జవాబు చెప్పలేని రీతిగా మాట్లాడుతుండగా ఈ మధ్యలో బయట యేసుక్రీస్తు ప్రభు కొరకు నాన్నబడిన యోసేపు, తన తల్లి అయిన మరియా, తన సహోదరులు తమ్ముళ్ళు వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎవరు చూసి నీ తల్లి నీ సహోదరుడు బయట ఉన్నారు, నీతో మాట్లాడాలని అనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నోట ఏ మాట వచ్చింది తెలిసింది? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? వినే వాళ్ళకి మాట ఎలా ఉంటుంది? ఈయన దేవుడని చెప్పుకుంటున్నాడు, ఒక ప్రవక్తని చెప్పుకుంటున్నాడు, ఒక మంచివాడని చెప్పుకుంటున్నాడు. ఈయన చేసే కార్యాలన్నీ మంచి కార్యాలు. కానీ కన్న తల్లిని ప్రేమించలేదే. ఎవరినా తల్లి అని అడుగుతున్నాడు. అసలు ఇంకేమైనా బుర్రుందా లేదా అన్నట్టుగా ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా సహోదరుడు, ఈయన రక్తం మిగిలినంత పుట్టారు, ఈయన వీపెను పుట్టారు, ఎవరైనా సహోదరుడు అంటున్నాడు. తన తోడ పుట్టినటువంటి వారు కూడా గౌరవించలేదే. ఈయనే ప్రవక్త. కొంతమంది ఈయన రాబోయేవాడు ఈయన అనుకొని చెప్పి నమ్ముతున్నారే. ఇలాంటి మనసు ఆయనకు ఉంటుందా? ద్వేషించినటువంటి దావీదు తను ద్వేషించినటువంటి తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను చేర్చుకొని ఆయన కష్టకాలంలో ఉన్నటువంటి మరొక రాజు చేతికి అప్పగించి తన ప్రాణాన్ని కాపాడుకునేటటువంటి దావీదు ప్రేమ ఈయనలో ఎక్కడ ఉంది? కానీ యేసుక్రీస్తు ప్రభులో ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అనుకున్నాడు. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు అంటే యేసయ్య చెప్పే జవాబు ఏంటంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాను నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు అని తన దగ్గర ఉన్న 12 మంది శిష్యుల వైపు చూపించాడు. ఆ శిష్యులు ఎవరంట? తల్లి, తండ్రి, సహోదరులుగా చూపించాడు. కారణం ఏంటి? బయట వారి ప్రేమలు ఎన్నో ఉంటాయండి. దేనికి బయట వారు? రక్తానికి బయట వారు కాదు. వాళ్ళు తోడు పుట్టినటువంటి వాళ్ళే, వాళ్ళ బంధువులే, వారికి కావలసిన వాళ్ళే. ఒక సహోదరి మన చర్చిలో ఉండేది. అలాంటి కుటుంబం ఇంతవరకు ఎదురవ్వలేదు. దైవ సేవకుడు ఉన్నాడు, ఒక మాట చెప్పేద్దాం అనుకొని చెప్పి ఊళ్ళు బయలుదేరేటప్పుడు దొంగల్లాగా చెప్పి చేయకుండా వెళ్ళిపోతారు. దొంగలే దొంగలు. ప్లాంట్ టైంలో మీకు తెలుసు, ఎల్ఐసి ఏంటంటే ఏంటవి ఎన్టీసీ, ఎల్ఎన్టీసీ. ఎన్టీసీ పడితే 9,000 వచ్చేది, ఎల్టీసీ పడితే 30,000 వచ్చేది. లీవ్ పెట్టేవాడిని ఎవరు లీవ్ లేని టైంలో, అది లాంగ్ లీవ్, 6 రోజుల లీవ్ కనుక ఇంకెవరు పెట్టని టైంలో పెట్టాలి. అలాంటి టైం చూసి పెట్టేవాడిని.
పెట్టొచ్చిన తర్వాత దాసు మాస్టర్ గారు చెప్పేవాళ్ళు, సార్ నేను ఎల్టీసీ పెట్టానండి, వారం రోజులు లీవ్ పెట్టాను, వారం రోజులు లీవ్ పెట్టి ఎక్కడికి వెళ్తావు అన్నాడు. పిల్లలు తీసుకుని వెళ్తానండి, చాలా రోజులు అవుతుంది కదా. మంగళవారం ప్రార్థనకి ఎవడొస్తాడయ్యా? లక్షవారం ప్రార్థనకి ఎవడొస్తాడు? శనివారం చర్చికి ఎవడొస్తాడు? ఆదివారం చర్చికి ఎవడొస్తాడు? వారం రోజులు నేను సెలవు పెడతాను, పిల్లలకు తీసుకెళ్ళలేదు. కంపెనీ నాకు ఒక వారం రోజులు సెలవు ఇచ్చింది, డబ్బులు ఇచ్చి వెళ్తానంటే, నీ పిల్లల సరదా కోసం నువ్వు వారం రోజులు సెలవు పెడితే ఈ 4 రోజులు చర్చికి ఎవడొస్తాడు? అయిపోయింది నా పని. దేవుని సేవకుని యొక్క విలువ తెలియనటువంటి మనుషులు ఈ రోజున పైన దేవుడికి క్రిందన నీకు మధ్యలో సేవకుడు ఉన్నాడు, మర్చిపోవద్దు. ఎందుకో రాత్రి మా చిన్నకోటే చెప్పలేదు, నీ వరకు ఎందుకు వెళ్ళాలి? నా చిన్నకోటే చెప్పలేదు. మా ఇంట్లో శనివారం ఆదివారం ప్రయాణం మంచిది కాదు. ఎవరో చచ్చిపోతేనే చాలా రోజులు ప్రార్థన చేసేవాడు. ప్రభు ఒక కార్యం వచ్చినప్పుడు చర్చి మూసుకొని వెళ్ళాలి నాయన, ఈ 2 రోజులు ఏది ప్రమాదం రాకుండా సహాయం చేయి ప్రభు అంటే, మా అమ్మ ఆదివారమే చచ్చిపోయింది, మా ఆవిడ ఆదివారమే చచ్చిపోయింది. చెప్తున్నాను మాట వస్తుంది. మా ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించి, ఈ 12 మంది యేసుక్రీస్తు ప్రభును అనుసరించింది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించినంత వరకు కలిసి ఉండి ఆ దగ్గర చేసి పారిపోయారు. ఎంతమంది? 10 మంది. దగ్గర చేసి చచ్చిపోయాడు ఎవరు? ఒకడు. కానీ చివరి వరకు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న వ్యక్తి ఎవరు తెలుసా? ఈ యోహానే. చివరి వరకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టినంత వరకు యోహాను యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవాడు. కనుక ఈయన చెప్పినటువంటి మాటలు చూసినట్లయితే చూడండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఎవరిని ప్రేమిస్తున్నాం? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని దాసుని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? ఇక్కడ ఉన్నది వేరు, మరొక దగ్గర విన్నది వేరు. అది చర్చే కదండి. ఈరోజు నా చిన్న కొడుకు చెప్పిన జవాబు అదే. అక్కడ కూడా చర్చికి వెళ్తాను నాన్న. సేవకుడు ఒక్కడు జాగ్రత్త. నువ్వే బండ నుండి చెక్కబడ్డావు, ఏ గుంట నుండి తవ్వబడ్డావు, ఆ గుంటకు ఆ బండకు నీకు ఒక సేవకుడు ఉన్నాడు. కనబడే నీ సేవకునికి నువ్వు లోబడి ప్రేమించి ఏంటంట అనుసరించి జీవించకపోతే కనబడిన దేవుడికి నువ్వు అనుసరించి జీవించినట్లు ఆధారం ఏంటి? దేవుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను మాట్లాడుతున్నాడు. మన సహోదరులను మేము ఒకరికొకరు వందనాలు చెప్పుకొని, షేకిండ్లు ఇచ్చుకొని, పరామర్శించుకొని, ప్రార్థన అవసరతలు ఉన్నటువంటి వారు వచ్చి ప్రార్థన చేయించుకొని మీ గృహానికి వెళ్ళండి అనేటువంటి మాట అది ఏదో ఊతపదమైన మాట అనుకుంటున్నారా? మాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు మేము విన్నాం, ప్రార్థన చేసాం, పాటలు పాడాం, ఆరాధించాం, అవి మాకు చాలా అనుకుంటే మరి ఈ మాట ఏంటి? మీరు ఒకరినొకరు పరామర్శించుకొని, వందనాలు చెప్పుకొని, ప్రార్థన అవసరతలు ఉన్నటువంటి వారు వచ్చి ప్రార్థన చేయించుకొని మీ గృహానికి వెళ్ళండి అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ఇక్కడ యోహాను చెప్తున్నాడు. ఆ 14వ వచనంలో చూడండి, మనం సహోదరులను
ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. నీ దగ్గరికి కూర్చున్నటువంటి సహోదరుని, నీ దగ్గరికి కూర్చున్న నీ సహోదరుడు నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నువ్వెక్కడి నుండి ఎక్కడికి దాటి వెళ్ళావు? మరణంలో నుండి జీవంలోనికి దాటి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఆలోచిస్తున్నావంటే అది కేవలంగా దేవుని కృప నిన్ను అనుసరించి ఉంటుంది. కఠినమైనటువంటి పద్ధతి అయినప్పుడే మీ అంతలో మీరు తీసుకోకండి. ఒక మాట కబురు చేయండి, లేదంటే వచ్చి చెప్పండి. వెళ్ళవలసిందైతే ఆపకన్నా నేనే చెప్తాను, ప్రార్థన చేసి మరి పంపిస్తాను. ప్రతి చిన్నదానికి మీ సొంతంగా తీసుకోవడానికి మీకు అధికారం లేదు. అలాంటప్పుడు మీ మీద నాయకుడిగా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తికి మీకు ఇచ్చే గౌరవం ఇంతే. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము కనుక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాము అని భక్తుడైనటువంటి యోహాను చెప్తున్నాడు. నువ్వు వాక్యం ఆలకించావు, మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని రాయబడలేదు. నువ్వు ప్రార్థన చేశావు, మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నావని రాయబడలేదు. నువ్వు ఆరాధన చేశావు, మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నావని రాయబడలేదు. నువ్వు దాన ధర్మాలు చేశావు, మరణంలో నుండి జీవంలోకి వెళ్ళావని రాయబడలేదు. నువ్వు కలిసి ఉన్న సహోదరులను ప్రేమిస్తున్నావు కనుక. అంటే చక్కని ముడి అండి ఇది. ఆ తర్వాత చూడండి, ప్రేమ లేని వాడు మరణంలో నిలిచి ఉన్నాడు. ఎవరిని ప్రేమించిన వాడు? రాత్రి చెప్పాను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మా పాస్టర్ గారిని వదిలేసేవారు. పీటర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు ఎక్కడ ఇది పీటర్ గారు ఎక్కడ ఉన్నారు? శ్రీనగర్ సుందరయ్య కాలనీలో. ఆయన దగ్గరికి నా దగ్గరికి వచ్చేవారు ప్రార్థనకి. పాస్టర్ గారిని వదిలేశారు, పాస్టర్ గారు కొడుకుని వదిలేశారు, పాస్టర్ గారు భార్యను వదిలేశారు, పాస్టర్ గారి కూతురుని వదిలేశారు. ప్రార్థన కోసం నిలబడ్డారు. ఈ పిల్లలు పెట్టుకుని మా ఆవిడ కిందకి దిగేది. భోజనం చేసినా చేయకపోయినా అందరికంటే ముందు వెళ్ళాలి నేను. ఆకలితో నుంచుకునేవారు వీళ్ళు. కింద నిలబడి ఎండలో నిలబడేది. పైకి చూసేది నేను ఎప్పుడు దూతానా అని. ఈ మధ్యలో వీళ్ళని చూసిన పాస్టర్ గారు పైకి వచ్చేవారు. నా దగ్గర వరుసలు అయి ఉండేది ప్రార్థనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నేను సేవకుడుగా ఒక సహోదరుడు నా దగ్గరికి ప్రార్థనకు వచ్చినటువంటి వాళ్ళందరి కోసం ప్రార్థన చేసిన తర్వాత దిగేవాడు నేను. నా స్థానం నీకు ఎప్పుడు వస్తుంది చెప్పు? నీ బాధ్యత ఏంటి? ఎవరో రాలేదు, మాస్టర్ గారు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళకపోతే ఎలాగంటే అని పాస్టర్ గారిని పంపించిన వాళ్ళు ఉన్నారు. అయ్యో వ్యక్తి ఎందుకు రాలేదు, ఏంటి కారణం? నా ప్రక్కనకు వచ్చినటువంటి వ్యక్తి దేవుని సన్నిధికి రాలేదే అనుకొని చెప్పి నీ బాధ్యత ఏమైనా తీసుకుంటున్నావా? కారణం ఏంటి? సహోదరుని ప్రేమిస్తే మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నావు. నువ్వు సహోదరుని ప్రేమించలేదు. నా భక్తి నాకు చాలు, నా నీతి నాకు చాలు, నా ధర్మము నాకు చాలు అనుకొని నీకు నీవు తృప్తి పడినట్లయితే నువ్వెక్కడ నిలిచున్నావు? మరణంలోనే. నీ ప్రేమకు ఒక అర్థం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసేవాళ్ళని
ఈనాడు దేవుని సన్నిధే మా దగ్గరకు వచ్చిందంటే ఆనాడు దేవుని సన్నిధిని ఎత్తుక్కుంటూ తిరిగినటువంటి అనుభవాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో వచ్చిన మాట చూడండి. అక్కడే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. చదవండి ఎవరైనా మైక్ ఉన్నటువంటి వాళ్ళు. 9-10 వచనాలు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనము తన యందు జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దీని వలన దేవుడు నిన్ను ప్రేమించడానికి, జీవములో ఉంచడానికి, మరణంలో నుండి జీవంలోనికి రావడానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును సహోదరుడు నీ కొరకు పంపించాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. తర్వాత మాట చదువమ్మా. మనము దేవుని ప్రేమించితమని కాదు. ఇది చాలా మాట. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ఏముందంట? ఏముంది బాబు దాంట్లో? ఎక్కడుంది ప్రేమ? వెళ్ళేది ఆయన. నేను భలే దొంగనండి. నేను ఎవరమ్మా? దొంగోడు కొడుకును. దొంగలు ఎవరిని పట్టుకుంటారు? పోలీసు వాళ్ళు కాకపోతే దొంగల్ని ఎన్నుకుంటారు. ఎవరో పోలీసులు మా వల్ల కాదురా నేను చూడేంటది ఆపేది. రైట్ వైరిది అందులో. సరే, దేవుని స్తోత్రం. ఓకేనా? కనుక నేను ఈజీగా పట్టుకుంటాను దొంగల్ని. నేను పట్టుకునే దొంగలు ఎలాంటి వాళ్ళు? నేను అక్కడ కూర్చొని కళ్ళు మూసేస్తాను అలవాటు ప్రకారంగా. కానీ వాక్యం వింటాను. మరి కొద్దిమంది కళ్ళు మూస్తే వాళ్ళు ఏం వింటారు? ఇప్పుడు సరేనా నేను ఇచ్చేసాను, వినాలి. ఆయన పడుకోలేదు, తన భార్యతో మాట్లాడుతున్నాడు. నాకు తెలిసిపోయింది వాక్యాన్ని పక్కన పెట్టి భార్యతో మాట్లాడుతున్నాడని. ఆయన వినలేదు, అబ్జర్వేషన్ చేయలేదు. కానీ ప్రేమను గురించి చెప్తున్నాను కనుక ఆన్సర్ మీద చెప్పిస్తాడు ప్రేమ అని. కానీ ఆ ప్రేమ ఎక్కడుందంటే ఆయన వినలేదు. అది చదవన్నమాట. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించినమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన
దేని నుండి మనల్ని విడిపించుటకు తన కుమారుని పంపాడు? పాపము నుండి విడిపించుటకు తన కుమారుని పంపాడు. అంటే దేవుని మనం ప్రేమిస్తున్నామా, మనల్ని దేవుడు ప్రేమించాడా? కదా, మనం అనుకుంటాం కదా, దేవుడు అంటే నాకెంత ప్రేమ అండి, నా దేవుడే లేకపోతే నాకు అసలు దేవుడు ఆమె సాక్ష్యం చెప్పింది అనుకుందాం. ఆయన మాటలో దేవునికి ప్రేమ 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 అని చెప్తుంది. అర్థమైందా? కూతురు చిన్న వయసులో ఉన్నంత వరకు వీళ్ళు చూడరేమో, వీళ్ళు ఆదరించరేమో అని వారానికి వచ్చేది. కూతురు కొంచెం యుక్త వయసు వచ్చింది, పాస్టమ్మ గారు తిరిగిన కాలు అరిగిపోయాయి, వదిలేసాం కదా. ఈరోజు చూస్తే నెలకొకసారి కనబడి పడుకుంటుంది. ఎక్కడ పడుకుంటుందమ్మా? నెలకొకసారి కనబడి ఆమె సాక్ష్యం చెప్తే పాట కూడా పాడేస్తుంది. నా దేవుడు నాకు తోడున్నాడు. ఉన్నాడా? తోడున్నాడా? కొట్టి మాటల చాలా జాగ్రత్త గమనించండి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుని ప్రేమించడం ద్వారా దేవుడు మరణంలో నుండి జీవంలోనికి దాటున్నట్లు చూడండి. అక్కడే 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. 13వ వచనం చదువుతున్నాను. దేవుని కుమారుని నామమునందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను. చూసారా? సహోదరుని ప్రేమించిన వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటినాడు. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినట్లు నిత్య జీవంలోకి. జాగ్రత్త గమనించండి. మొదట మరణం ఉంది. అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించారు. మరణం మనకు సొత్తు అయిపోయింది. స్వచ్ఛమైనటువంటి భూమిలో, ఆశీర్వాదకరమైన భూమిలో, శ్రేయస్సైనటువంటి భూమిలో దేవుడు మనల్ని పుట్టించాడు. ఈ భూమి స్వచ్ఛమైనది. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు శాపకరమైనది. అప్పుడు ప్రతి కాయ, ప్రతి పండు, ప్రతి పువ్వు, అప్పుడు ముళ్ళ తొప్పలు లేవు, గచ్చపొదలు లేవు. ఆదాము ద్వారా వచ్చినటువంటి శాపం ద్వారా భూమి మీద ముళ్ళ తొప్పులు, గచ్చపొదలు ఉంటాయి. ఆదామా, నిన్ను బట్టి ఈ నేల శపించబడిందని చెప్పాడు. శపితమైనటువంటి భూమి మీద ఉన్నాం ఇప్పుడు మనం. ఈ శపితమైనటువంటి భూమి మీద దేవుని పిల్లలు పొందబోకు మహిమ ఎప్పుడు పొందుకుంటుంది, నా మీద ఉన్నటువంటి శాపం ఎప్పుడు తొలుగుతుందని భూమి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. భూమి స్వచ్ఛమైనటువంటి భూమి. అలాంటి భూమిని తయారు చేస్తే ఆదామును బట్టి, మానవుని బట్టి భూమి శాపగ్రస్తమైన భూమి అయింది. ఏ మానవుల ద్వారా శాపం వచ్చిందో ఈ భూమికి ఆ మానవుల ద్వారా విమోచన కలగాలి. కనుక దేవుని పిల్లలు పొందబోవు మహిమను పొందకోని సమయం కొరకు భూమి ఏకగ్రీవంగా మొలిచి కష్టవేదన పడుతుంది. ఇప్పుడు శాపగ్రస్తమైనటువంటి భూమి మీద మనం ఉన్నాం. పుట్టిన మనుషులందరికీ మరణం ఉంది. భూమి మీద పడిన గింజకు జీవం వస్తూ ఉంటే
చాలా జాగ్రత్త గమనించండి. ఆ జీవం వచ్చినటువంటి గింజకు మరణం ఉంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమి రాయబడిందంటే మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాం. మరణించక తప్పదు. చాలా జాగ్రత్త గమనించండి. మరణించే వాళ్ళు మరలా జీవించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సహోదరుని ప్రేమించిన వారు మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ వచనంలో చూస్తే దేవుని కుమారుని నామమందు విశ్వాసం నుంచి మీరు నిత్య జీవం గల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయించున్నాను. సహోదరుని ప్రేమిస్తే మరణంలో నుండి జీవంలోకి వెళ్ళారు. వినాలి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినట్లయితే నిత్య జీవమునకు వెళ్తారు. మరణంలో నుండి జీవంలోకి వచ్చినటువంటి వారు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళాలి. ఇక మరణం లేదు, కొట్టివేయబడింది. మరణం నుండి దాటపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడపడినటువంటి వారు ఈ 3 కార్యాలు ఉన్నాయి. మరణం ఉంది, మరణంలో నుండి జీవం పొందుకుంటారు ఉంటారు కదా. మరణంలో నుండి జీవాన్ని పొందుకుంటారు. జీవంలో నుండి నిత్య జీవానికి వెళ్తారు. చూడండి, 1-2 రిఫరెన్స్లు చెప్పాలని నాకు ఆశ ఉంది. యెషయా గ్రంథం, బైబిల్ గ్రంథం తెరిచి చూడండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలువబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధులను పేరు పెట్టుదురు. జాగ్రత్త గమనించండి. మరొకసారి చదవమా మాటలు. సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలువబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి. వినాలి. మనం విశాఖపట్నంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాం. సియోనులో లేము, యెరూషలేములో లేము. చాలా జాగ్రత్త. విశాఖపట్నంలో ఉన్నాం. ఉంటున్నారు కదమ్మా. విశాఖపట్నంలో ఉన్నాం. మరణం వచ్చింది, చనిపోయాం. మన బాడీలు ఇక్కడ ఉన్నాయి, పాతేశారు. నీకు యెరూషలేముకి ఏమైనా సంబంధం ఉందా? చాలా జాగ్రత్త. దేవుడు నీ కొరకు ఒక గ్రంథాన్ని ఉంచాడు. ఎక్కడ? షియోను పురములో, నూతన యెరూషలేము అనే మహాపట్టణంలో నీకోసం ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం దేవుని దగ్గర ఉంది. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ పేరు ఆ గ్రంథంలో రాయబడింది. ఆ గ్రంథాన్ని పట్టుకొని దేవుడు యెరూషలేములోకి వస్తాడు. విశాఖపట్నంలో నీ బాడీ ఉంది. విశాఖపట్నంలో నువ్వు బ్రతుకున్నావు. చనిపోయినా బ్రతుకున్న విశాఖపట్నమే. నీ పేరు ఎక్కడ రాయబడింది? యెరూషలేములో రాయబడింది. దాఖలైంది అక్కడ. ఆ గ్రంథంలో నీ పేరు దాఖలై ఉంది. అది తీసుకొని యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి వచ్చాడు. వింటున్నావు కదా బాబు? ఏడు మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడు. చిన్న నవ్వునవ్వునైనా రైట్ అయిపోయింది. వింటున్నారు కదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశాఖపట్నంలో ఉన్న నీవు
సియోనులో ఉన్న ఆ యొక్క దైవ గ్రంథములో నీ పేరు పట్టుకొని యెరూషలేముకు వచ్చిన దేవుని కుమారుడు నీ పేరు ఎక్కడికి తీసుకొచ్చాడు? నీ బాడీ ఎక్కడుంది? లేక నువ్వు ఇక్కడ బ్రతుకున్నావు? యెరూషలేము నీ పేరుంది. మరణంలో నుండి జీవంలోకి దాటావు, జీవంలో నుండి నిత్య జీవంలోనికి దాటనే ఉన్నావు. మరణంలో నుండి జీవునికి వచ్చింది, జీవంలో నుండి మన మరణం రావాలా? లేదు, జీవంలో నుండి నిత్య జీవానికి వస్తున్నావు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? ఇక విశాఖపట్నంలో ఉండవు, ఎక్కడుంటావు కదా? అప్పుడు నీ పేరు ఎక్కడ రాయబడింది? నీకు తెలియకనా నీకు ముందే నువ్వు రక్షణ పొందిన రోజున యెరూషలేము అనేటువంటి ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయించి ఉంచాడు. ఒకప్పుడు ఆ జీవ గ్రంథంతో పేర్లు చదివి పిలుస్తుండగా ఎస్ఆర్ 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 చేతులు ఎత్తుతావు. పాట ఒకటి ఉంటుంది, మంచకాలమందు దూత బోర ఊదుచుండగా నిత్యవాసనంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి ముందు నచ్చటం, నేను కూడా చేరి ముందు నచ్చటం, నేను కూడా చేరి ముందు నచ్చటం. నువ్వు ఎక్కడ చేరి ఉంటావు? చదవండి 13వ వచనం, చదవండి 13వ వచనం, మొదటి యోహాను పత్రిక 13వ వచనం చదవండి. 4:13. దీని వలన మనము అదేనమ్మా 4:13, 5:13, 5:13 చదువు. దేవుడు ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు రైట్ చూడమ్మా, ఆ 5:13 చదువు. దేవుని కుమారుని నామమందు దేవుని కుమారు నామమందు విశ్వాసముంచు మీరు నిత్య గలవారని నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయించు. ఆయన రాస్తున్నాడు, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆయన రాస్తాడు, ఇప్పుడు ఆ మాటలు నేను చెప్తున్నాను. నువ్వు ఎక్కడ ఉండాలి? ఎస్ఆర్ విశాఖపట్నంలో ఎస్ఆర్ అంటే ఆయన కనబడుతుందా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మరణంలో నుండి జీవంలోకి దాటాలి, జీవంలో నుండి నిత్య జీవానికి వెళ్ళాలి. ఇంత మర్మం నీ మీద ఉంటే నీ ఇష్టమంటే వస్తా, కష్టపడి మానేస్తావా? ఎక్కడదండి న్యాయం? ఏదో నువ్వు ఇచ్చిన 10 రూపాయల కొరకు నలుగురు వచ్చినట్లయితే 4 సందా డబ్బులు 4 పొదులు పడతాయని పాస్టర్ గారు ఇలా గించుకుంటాడేమో అనుకోవచ్చు. లేదండి, అది నా జీవితంలోనే లేదు. కొన్ని రోజులు సందా పెట్టి ఆఫీసర్ మీకు ఆ సంగతి తెలియదు. సందా పెట్టే తీసాను, సందాలు పట్టుకొని తీసుకెళ్ళిపోయేవారు. కాంతం అనే ఒక ఆమె, మోసకత్తే ఆమె, కానీ మంచి మాట ఆమె నోట వచ్చింది. పాస్టర్ గారు, మాకు రావాల్సిన దీవెన మీరు ఎందుకు పోగొట్టేస్తున్నారు అన్నాడు. నీకు రావాల్సిన దీవెన నేను పోగొట్టడం ఏంటమ్మా అన్నాను. వింటున్నారా? దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు కానుక పెట్టి దగ్గర ఉండలేదా? కానుకలు వేయడం బైబిల్లో రాయపడలేదా? దశభాగాలు ఇవ్వడం బైబిల్లో రాయపడలేదా? కృతజ్ఞత అర్పణలు ఇవ్వడం బైబిల్లో రాయపడలేదా? మీరు కానుక డబ్బా ఆపేస్తే
మాకు వచ్చిన దీవెని మీరు ఆపినట్లే కదండి అన్నదాన్ని. తల వంచుకున్నాను, నీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడమ్మా అని చెప్పి నెక్స్ట్ వారమే కానుక డబ్బా దేవుని సన్నిధిలో పెట్టాను. కానుకలు ఆశించి సేవ చేసిన వాడిని కాను. ఆహారం వలన మనుష్యుడు, రొట్టె వలన మనుష్యుడు జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన మనుషుడు జీవించని మాట రాయబడింది. ఏ మాట ద్వారా నీకు జీవం కలుగుతుందో, ఏ మాట ద్వారా నువ్వు నిత్య జీవానికి వెళ్తావో, ఏ మాటలు విని నువ్వు మరణం నుండి జీవంలోకి దాటుతావో, ఏ మాట ద్వారా ఎవరిని ప్రేమించడం ద్వారా నువ్వు జీవంలో నుండి నిత్య జీవానికి వెళ్తావో, ఆ మాటలు పోగొట్టుకుంటున్నావు, బాధపడుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త ఈ మాటలు. ఇప్పుడు చూడండి, చదవండి ఈ మాట. యెషయా గ్రంథం చదవండి, 4వ అధ్యాయం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. సియోనులో శేషించిన వారికి యెరూషలేములో పిలువబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి అది పాయింట్ పెట్టుకోండి. దాఖలైనటువంటి వారు స్కూల్కి వస్తారు, వినాలి, స్కూల్కి వస్తారు. ఎన్నింటి అర్షద్ డాని ఎస్ఆర్ ఇంటి దగ్గర ఉన్నాడు డాని. హాజరు అక్కడ పిలిచారు. ఎవరో చెప్తారు, నో సార్, రక్షణ పొందావు, సహోదరులను ప్రేమించాలి, సహోదరులతో ఐక్యత కలిగి ఉండాలి, సహోదరులతో నీ యొక్క జీవనాన్ని పంచుకోవాలి. మరణంలో నుండి జీవంలోకి దాటావు. యెరూషలేములో నీ పేరు దాఖలు చేయబడాలి. అక్కడ పేరు పిలిచినప్పుడు ఎస్ సార్, అప్పుడు నీ వచ్చినట్లు అక్కడ ప్రజెంట్ పడుతుంది. పేరు పిలిచినప్పుడు నువ్వు జాగ్రత్త. సియోను ఎక్కడుందో, యెరూషలేము ఎక్కడుందో, ప్రజెంట్ ఎక్కడుందో చూపిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఆ పాట ఏ భక్తుడు రాశాడో నాకు తెలియదు, కానీ అంచకాలమందు దూత బూర ఊదుచుండగా నిత్యవాసులంబు తెల్లవారుగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు రక్ష. అయ్యో, నా పేరు పిలుస్తారు అక్కడ నా పేరు నమోదు చేయబడుతుంది. అక్కడ నా పేరు దాఖలవుతుంది. యెరూషలేములో దాఖలైన వారి పేర్లు పిలుచుచుండగా. సామాన్యమైన సంఘటన కాదండి, నిర్లక్ష్యం, నిష్ప్రయోజనం కోసం. అక్కడ యెషయా గ్రంథం చూడండి, 22వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా జాగ్రత్తగా, మీరు మరణము కాకుండా, చచ్చినోడు సవ్వకుండా
సావు అనేది ఉంది, అది తప్పదు, అది గ్యారెంటీ. మొన్న ఒక పాస్టర్ గారికి నేను ఫోన్ చేసుకున్నా. పాస్టర్ గారు మీ ఆరోగ్యం ఎలా ఉందండి అన్నారు. నేనన్నాను నా ఆరోగ్యం బాగానే ఉందండి, గ్యారెంటీ అనేది ఎప్పుడు వస్తుందో ఆ వచ్చేది ఏదో కొంచెం తనకి ఇష్టమైన మరణం వచ్చేటట్లు ప్రార్థన చేయండి అన్నాను నేను. నాకేది తప్పదు, ఈరోజు భోజనం ఉంటుంది, లేకపోతే లేదు. వంట చేశారు, మా కోడలు దేవుని సన్నిధి మానేసిపోయి వంటలు చేసుకున్నది. భోజనం సడన్గా మళ్ళీ రెడీ చేసుకొని పైకి వస్తుంది. ఈ మధ్యన ఎక్కువ దూరుతుంది, దాన్ని పాడు చేసి తినేస్తుంది. మధ్యాహ్నం నాకు భోజనం ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు, దాని గ్యారెంటీ లేదు. కానీ ఆ గ్యారెంటీ అనేది ఏంటి? మరణం. నేను ఒక రోజున చచ్చిపోతాను, నేనే కాదు నువ్వు కూడా చచ్చిపోతావు. సావుకు ఒక వయసు లేదు. మొన్నటి దినాన నా కొడుకు వచ్చాడు. నానా బళ్ళు ఉన్నటువంటి యాక్సిడెంట్లో ప్రమాదాలు రాక తప్పవు. ఒక ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే 3,000 కట్టుకుంటే పిల్లలకైనా ఆధారం కనబడుతుంది అన్నాడు. తండ్రిగా నా వల్ల కాదురా పని, నీ మరణం కొరకు నేను ఇన్సూరెన్స్ నేను కట్టలేనురా అని చెప్పాను. సో మొత్తానికి కట్టుకున్నారు వాళ్ళు. ఏ వయసైనా మరణం తప్పదు. బాగా వృద్ధులైనంత మరణం వస్తుందని గ్యారంటీ కాదు. మరణానికి ఒక వయసు లేదు, కానీ ఒకటి తప్పదు, మరణం. ఈ మరణం ప్రతి ఒక్కరికి ఉంటుంది. యేసు ప్రభువు కూడా తప్పలేదు, ఆయన కూడా మరణించాడు. ఆయన నిజంగా మరణించాడు. కొంతమంది అంటారు ఆయనలాగా ఉన్న యోహాను ఆయన ప్లేస్లో మరణించాడు, యేసు ప్రభు మరణించలేదని కొంతమంది వాదించారు నా దగ్గర. యేసు ప్రభు నిజంగా మరణించాడు. ఆనాడు ఆ చక్రవర్తి ఆయన మరణించాడో లేదో చూడండి అన్నారు. ఒక ఈటి తీసుకెళ్ళి పొడిశారు. చచ్చినోడికి రక్తం రాదు, రక్తం లాంటి నీళ్లు కారిపోతాయి. చచ్చిపోయాడని నిర్ధారణ జరిగింది. ఆయన తీసుకొచ్చి దించి ఆయనకి సుగంధ ద్రవ్యాలతో పరిమళ తైలాలు తెచ్చేసి సమాధి చేశారు. ఆయన నిజంగా మరణించాడు, మరణాన్ని జయించి నిజంగా లేచాడు. ఆయన నిజంగా మరణించాడు, మరణాన్ని జయించి నిజంగా లేచాడు. తాను మరణించిన రీతిగా నువ్వు మరణిస్తావు, తాను మరణమును జయించి తిరిగి లేచినట్లు నువ్వు లేస్తావు. మరణంలో నుండి మరణమునకు ప్రయాణం అవ్వకూడదు, మరణంలో నుండి జీవానికి ప్రయాణం అవ్వాలి. జీవానికి నువ్వు ఎప్పుడైతే ప్రయాణం అవుతావో జీవములో నుండి నిత్య జీవానికి ప్రయాణం అవుతావు. నువ్వు జీవంలో నుండి నిత్య జీవానికి ప్రయాణం అయ్యేటప్పుడు యెరూషలేములో నీ పేరు దాఖలు చేయబడి నీ పేరు పెట్టి పిలిచినప్పుడు విశాఖపట్నంలో వేస్తారనవు, యెరూషలేములో వేస్తారంటావు. కారణం ఏంటి? నీ గ్రంథం యెరూషలేముకి వస్తాడు, నీ యేసయ్య దాన్ని తీసుకొని వస్తాడు. నీ యేసయ్య వెంట నీకు తన 1000 పరిశుద్ధులు వెంట పెట్టుకొని నీ పేరు వ్రాయబడినటువంటి ఆ గ్రంథమును మోసుకొని యేసయ్య యెరూషలేముకి వస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు తెలుసా? ఎక్కడుంటావు అరుణమ్మా? యెరూషలేములో ఉంటావు. జీవించే ఉన్నావు అనుకో, నీకంటే ముందు చచ్చిపోయినటువంటి వాళ్ళు భూమి మీదకి వస్తారు. వారితో కలిసి నీవు గొంగలి పురుగుగా జీవించిన నీవు సీతాకొక చిలుకగా మారి వారితో కలిసి నువ్వు మధ్యాకాశానికి వెళ్తావు. యేసుతో కలిసి తండ్రి దగ్గరికి వెళ్తావు. 7 సంవత్సరాల తండ్రి దగ్గర తండ్రిని చూస్తూ
తండ్రిని విజ్ఞాపన చేస్తూ, తండ్రిని స్తుతిస్తూ, తండ్రిని ఘనపరుస్తూ, తండ్రిని మహింపరుస్తూ 7 సంవత్సరాలు ఆ 3వ ఆకాశం పైగా ఉన్నటువంటి పరలోకంలో దేవుని ఎదుట ఉంటావు. నిన్ను పట్టుకొని, నీ గ్రంథాన్ని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఆయన పేర్లు చదివినప్పుడు నేను కూడా చేరి ముందు నచ్చటన్నుసుల నీకు. అయ్యో నా భర్త నా పిల్లల సంగతి ఏంటి? ఎంతవరకు నీ భర్త నీ పిల్లలంటే నువ్వు బ్రతికున్నంత వరకే. కానీ యెరూషలేములో నీ పేరు తాకలేనట్లయితే ఇక భర్త ఎవరో తెలియదు, నీకు పిల్లలు ఎవరో తెలియదు కదా. చదువుతున్నారు కదా మాటలు. తర్వాత మాటలు చదవమ్మా. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం నుండి చూసారా? కాగా ప్రభువు సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై కాగా ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పేరు రాయబడలేదు. అక్కడ ప్రభువు అనేటువంటి మాటతో కనుక సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా జాగ్రత్త, మరణంలో నుండి మరణమునకు దాటకుండా ఈ మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. చూసారా? ఏం చేయబడాలంటే నీకు మరణంలో నుండి జీవములో నుండి నిత్య జీవానికి నువ్వు నిత్యము జీవించాలంటే నీకు ఒక స్థలం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇందాక పాట పాడారు కదా, వన్నితులకు మేము ఎక్కడ పని చేయటానికి వనితలు మీరు బెతస్దా ప్రార్థన సహవాసంలో పనిచేయడానికి వనితలు మీరు కాదు. ఆ పాటకు అర్థం ఉంది. మేము వనితలము దేవుని పొలంలో పనిచేయటానికి దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలమే యెరూషలేము. నిత్య జీవం అనుభవించాలంటే యెరూషలేములో దాఖలవ్వాలి. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన సామాన్యమైన సంఘటన కాదు. ఇలాంటి విషయాలు పోగొట్టుకుంటారని బాధపడుతుంది. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి. కానీ అక్కడే 19 వరకు చదివినట్లయితే చదువమ్మా. తర్వాత మాటలు చదువు. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, గృహ నిర్వాహకుడైన శెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లను, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకు ఎవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొనలేదా? ఇక్కడ నీవు సమాధిని తొలిపించుకొనలేదా? ఎత్తైన జాగ్రత్త గమనించండి మాటలు. ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నావు. శిలలో నాకు నివాసము తొలిపించుచున్నాడు. ఇదిగో బలార్జులొకని విసిరివేయినట్లు. ఏంటమ్మా? బలార్జులకును విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను అణిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి. ఎక్కడికమ్మా? విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివేయును. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా అక్కడనే నీవు మృతి పొందెదవు.
చూడమ్మా 19వ వచనం చదువు. నీ స్థితి నుండి చదువమ్మా. నీ స్థితి నుండి ఈ స్థితిలోను నీ స్థితి నుండి ఆ, యెహోవానకు నేను ఆ, నిన్ను తొలగించెదను. ఆ, నీ ఉద్యోగము నుండి ఆ, ఆయన నిన్ను త్రోసివేయును. ఆ. ఆ దినమున ఆ దినమున నేను నేను నా సేవకుడును నా సేవకుడును హిల్కీయా కుమారుడును ఏమమ్మా ఎలియాకీమునకు ఆ, పిలిచి ఆ, అతనికి ఆ. నీ చొక్కాయిని తొడిగించి ఆ, నీ నడుకట్టు చేత ఆ. అతన్ని బలపరిచి ఆ. నీ అధికారం అతనికి ఇచ్చేదను. ఆ. అతడు యెరూషలేము నివాసులకును ఇది ఇంపార్టెంట్. ఎక్కడ స్థిరపరచాడు నీకు? ఇక్కడ సమాధులు, కానీ దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు ఎక్కడ సమాధి చేయబడినా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందావు కనుక నీ సమాధినిలో ఉన్న నిన్ను లేపి నిన్ను తీసుకొని వెళ్తాడు. దేవుడు విడిచిపెట్టాడు. చదువమ్మా. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును. నేను దావీదు ఇంటి తాళపు, ఇది చాలా ఇంపార్టెంట్. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారము అతని భుజము మీద ఉంచెదను. ఎవరి భుజం మీద ఉంచుతాడు? చెప్పండి, చదవమ్మా. అతడు తీయగా ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను. గొప్ప మాటలు. ఈ మాటలన్నీ చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇవి చాలా మాటలు. కనుక ఈ మాటలన్నింటినీ చూసినట్లయితే నీ పేరు ఎక్కడ దాఖలైంది? యెరూషలేములో దాఖలైంది. నువ్వు యెరూషలేములో నిత్య జీవంలో ఉంటావు, శాశ్వత జీవంలో ఉంటావు. అక్కడ నీ పేరు దాఖలై ఉంటుంది. నువ్వు భూమి మీద ఎక్కడుండు? యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు భూమి మీద ఎక్కడుండు? ఎక్కడ చనిపో, ఎక్కడ సమాధి చేయబడు, ఏ నీళ్ళలో పారిన, ఏ గాలిలో పాడైపోయినా యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపుతో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదిగో నా ప్రియకుమారుడు, ఆయన వస్తున్నాడు. యేసు రాకడ పిలుపు ఎప్పుడైతే వినబడతాదో, బూర శబ్దం ఎప్పుడైతే వినబడతాదో, నువ్వెక్కడున్న సమాధిలో ఏర్పడతావు. మొదట మధ్యాకాశానికి వెళ్తావు, తర్వాత దేవుని రాజ్యానికి వెళ్తావు, ఆ తర్వాత నీ కొరకు స్థిరపరిచినటువంటి యెరూషలేము అనేటువంటి ఆ స్థలానికి వెళ్తావు. అక్కడ నిత్య జీవం పొందుకుంటావు. చూసారా? అదే యోహాను చెప్తున్నాడు, సహోదరుని ప్రేమించిన ఎడల మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నావు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఆయన విశ్వాసం ఉంచిన ఎడల, తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వసించిన ఎడల నీవు జీవంలో నుండి నిత్య జీవానికి వెళ్తావు. నిత్య జీవం కలిగినటువంటి వారు యెరూషలేములో దాఖలవుతారు. యెరూషలేములో దాఖలైనటువంటి వారు వారి డైలీ ప్రజెంటేషన్ తీసుకుంటారు. అక్కడ కోట్ల 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 ఇక అక్కడ మరణం ఉండదు. అక్కడ జీవం తప్ప మరణం ఉండదు. మరణంలో నుండి జీవంలోకి, జీవంలో నుండి నిత్య జీవానికి దాటినటువంటి వారు మాత్రమే అక్కడ ఉంటారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. విన్నారు కదా? సహోదరుని ప్రేమిస్తే నువ్వు దేనిలో నుండి దేనికి దాటుతావు. యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తే నువ్వెక్కడి నుండి ఎక్కడ దాటుతావు. విన్నావు కదా? ప్రార్థన చేసుకుందాం. ఈ గొప్ప సత్యాన్ని ఈ మధ్యాహ్నం విన్నావు. యెరూషలేములో దాఖలైనటువంటి వారి పేరు పిలుస్తుండగా నువ్వు యెరూషలేములోనే నీ ప్రజెంట్ వేసుకోవాలి. అట్టి భాగ్యములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కనికరముని దేవుడు నీకు అనుగ్రహించున్నాడు.
చదవబడిన మాటల కొరకు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రేరేపించబడినటువంటి వారు చదవబడినటువంటి మాటలు నువ్వే స్థితి నుండి ఏ స్థితికి ప్రయాణం అవ్వాలి, ఇంకా ఏ స్థితి నుండి మరొక స్థితికి కనుక ప్రయాణం చేయబడాలి. నీ ప్రయాణం సంగతిని గురించి విన్నావు కదా. మరణంలో నుండి జీవంలోకి, జీవంలో నుండి నిత్య జీవంలోకి ప్రయాణం చేయబడాలి కనుక ప్రార్థన చేస్తున్నాం. ఆయన